కూకట్పల్లి హత్య కేసులో సహస్ర హత్య కేసులో నిందితుడు ఒక హింట్ ఇచ్చాడు. పోలీసు విచారణ కొనసాగుతోంది. పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నాడు. 5 రోజులుగా పోలీసులు వేటాడుతూనే ఉన్నారు. కానీ నిందితుడు ఇచ్చిన హింట్ని మాత్రం ఎవరూ గమనించలేకపోయారు. ఈ హింట్ ఎవరికి ఇచ్చారు అంటే నిందితుడు తన సొంత కన్న తల్లికే ఇచ్చాడు. ముందే చాలా స్పష్టంగా, నిజంగా ఏ తల్లి మనసైనా గొప్ప మనసే. ఏ తల్లికైనా ఒక కూతురు చనిపోయిందంటే, ఏ తల్లి అయినా సరే, సహస్ర చనిపోతే ఆ తల్లి ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయింది నిందితుడి తల్లి కూడా. చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. నిందితుడి తల్లి పదే పదే తన కొడుకుని అనుమానించింది. ఎంతగా అనుమానించిందంటే చాలా స్పష్టంగా ఏదో జరిగి ఉంటుంది, హంతకుడి బిల్డింగ్ దాటి వెళ్ళలేదని పోలీసులు చెప్పడం, ఈ కాలనీలో హంతకుడు ఈ కాలనీలోనే ఉన్నాడని ఆ పోలీసులు అనుమానించడం, ఈ కాలనీలో ఉన్న చాలామంది వ్యక్తులని పోలీసులు విచారించడం, ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రతి ఫ్యామిలీ బాధ్యతాయుతంగానే ప్రవర్తించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిందితుడి తల్లి కూడా నువ్వేమైనా ఇంటి వైపు వెళ్ళావా అని ఆ నిందితుడిని పదే పదే గుచ్చి అడిగింది. అడిగినా కూడా ఆ నిందితుడు సైలెంట్గా నాకు సంబంధం లేదు, నేను వెళ్ళలేదు అని చెప్పాడు. కానీ చాలా స్పష్టంగా రెండో రోజు మళ్ళీ అడిగితే, ఎందుకంటే వాడు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు. హత్య చేసిన తర్వాత పోలీసులు విచారిస్తుంటే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు, అంటే అనుమానాస్పదంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ అనుమానం ఆ తల్లికి వచ్చింది. ఎందుకంటే ఆ తల్లి కూడా బయట ఉద్యోగం చేస్తుంది. ఆ తల్లి కూడా సహస్ర లాంటి కూతుళ్ళు ఉన్నారు, 2. ఆ తల్లికి కూడా పిల్లలున్నారు. ఆ తల్లి మనసు కూడా బాధపడ్డది. అందుకనే కొడుకును కూడా అనుమానించింది. ఎందుకంటే వాడికి నేర ప్రవృత్తి ఉందని ఆ తల్లికి తెలుసు. దీనికి కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి, వాడు గతంలో ఒక ఫోన్ కొన్నాడు 2 నెలల క్రితం. ఆ ఫోన్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అడిగితే ఆ తల్లి ఏం చెప్పాడో తెలుసా? పోలీస్ మాటల్లో విందాం చూడండి ఒకసారి. గతంలో ఆ ఫోన్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్తే ఆ తల్లి ప్రశ్నిస్తే తల్లిని బెదిరించాడు. ఒక్కసారి పోలీస్ చెప్పిన మాటలు వినండి. పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. రెండో రోజు కూడా అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒట్టు అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. రెండో రోజు కూడా అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒట్టు అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే, అతను 2 months బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోను. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే. అంటే చూడండి, అతనికి ముందే నేరాలు చేసే అలవాటు ఉంది. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ హంతకుడికి, ఈ 14 ఏళ్ల బాలుడికి నేరాలు చేసే అలవాటు ఉంది. అందులో భాగంగానే అతను ఒక సెల్ ఫోన్ని 2 నెలల క్రితం తెచ్చాడు. ఆ సెల్ ఫోన్ కొనడానికి తండ్రి కానీ తల్లి కానీ డబ్బులు ఇవ్వలేదు. మరి ఆ మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? 10వ తరగతి చదివే ఆ బాలుడి దగ్గరికి ఆ మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది అంటే అతను దొంగతనం లాంటి చిరు నేరానికి పాల్పడ్డాడు. అంతేకాదు, అతని ఇంట్లో దొరికిన లెటర్ కూడా 1 month బ్యాక్ లెటర్ అని తెలుస్తోంది. ఆ 1 month బ్యాక్ లెటర్లో అతను దొంగతనం ఎలా చేయాలో, 80,000 దొంగతనం ఎలా చేయాలో రాసుకున్నాడు. అంతేకాదు, హత్య జరిగిన రోజు కూడా తల్లి పదే కొడుకుని గుచ్చి అడిగితే ఆ విషయాన్ని నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావే అంటూ ఆ తల్లినే తిరిగి బెదిరించాడు. ఇదంతా చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది, ఇతను ఆల్రెడీ ఇతని మైండ్ సెట్ ఒక క్రూయల్ మైండ్ సెట్, ఒక క్రిమినల్ మైండ్ సెట్. ఒక బాలుని పట్టుకొని ఇలా మాట్లాడతారా అని మీరు నన్ను అనొచ్చు, కానీ నిజం అదే. ఒకసారి సైకాలజిస్టులని మాట్లాడితే, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అతని గురించి చెప్తున్నారు, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. పిల్లలకు కౌమార దశలో ఒక డిజార్డర్ వస్తుంది, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఆ డిజార్డర్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇంట్లో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, అంటే పెద్దగా పెంపకం విషయంలో వారిని పట్టించుకోకపోవడం, వారి ప్రవర్తనను గమనించకపోవడం, వారి బిహేవియర్ని గుర్తించకపోవడం. రెండోది వచ్చేసి కొడుకు తప్పు చేసినా సమర్థించడం. పిల్లలు తప్పు చేస్తే సాధారణంగా ఇంట్లోకి వెళ్ళాకనైనా వాళ్ళని బెదిరించాలి, కొట్టాలి, లేకపోతే కంట్రోల్లో పెట్టాలి. కానీ ఇటువంటి వాళ్ళని తప్పు చేసినప్పుడు సమర్థించి, ప్రజల ముందు, నలుగురు ముందు సమర్థించడం,
సమర్థించడం వల్ల నేనేం చేసినా మా అమ్మ నాన్న నన్నేమి చేయలేరనే ఒక ధైర్యం రావటం. మూడోది వచ్చేసి ఆర్థికంగా ఫ్రీడమ్ ఇవ్వటం. అంటే వాడు అడిగిందల్లా కొనియటం, వాడు మారాన్ చేస్తాడని భయపడి ఏది పడితే అది కొనివ్వటం. నాలుగోది వచ్చేసి వాడి బిహేవియర్ కానీ, పర్సనల్గా వాడు చేస్తున్న నేరాలు కానీ, నేరపూరితమైన ఆలోచనలు కానీ, ఇంట్లో వాళ్ళని దండించడం కానీ, లేకపోతే మనుషులకి విలువ ఇవ్వకపోవడం, తల్లికి కానీ తండ్రికి కానీ పెద్దలకి విలువ ఇవ్వకపోవడం. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ ముందుగానే గుర్తించాలి. ఇక్కడ కూడా అదే జరిగినట్టుగా తెలుస్తోంది. వాడికి విచ్చలవిడితనాన్ని ఇవ్వడం, తల్లి తప్పు కావచ్చు, ఇది తండ్రి తప్పు కావచ్చు, కుటుంబం తప్పు కావచ్చు, వాడికి విచ్చలవిడి స్వేచ్ఛ ఇవ్వడంతో ఇవాళ నేరస్తుడిగా మారాడు. కుందేలు కథ ఒకటి చెప్పాడు, మీరు గుర్తుపెట్టుకోండి. అతని స్వార్థపూరితంగా, ముఖ్యంగా ఇటువంటి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే స్వార్థంగా ఆలోచిస్తారు. సైకాలజిస్టులు చెప్తారు స్వార్థంగా ఆలోచిస్తారు. నాకు ఉపయోగపడిందే విలువైనది, ఎదుటి వాళ్ళ గురించి నాకు అనవసరం. చాలా స్పష్టంగా ఇతరులను పట్టించుకోరు, వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తారు. వాడి ర్యాబిట్ చనిపోయిందంట. ఎప్పుడు తెలుసా? సహస్రని హత్య చేసి ఇంటికి వెళ్ళిపోయి బట్టలు మార్చుకొని స్నానం చేసుకొని ఆ బట్టల్ని ఉతికేసిన తర్వాత వాడికి ఇంట్లో ఒక కుందేలు ఉంది, దాని ఆరోగ్యం బాగాలేదని దాన్ని తీసుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ కుందేలు దగ్గర తీసుకొని వెళ్తే ఆ కుందేలు ఆ రోజు చనిపోయిందంట. సహస్రని చంపితే వాడికి దుఃఖం రాలేదు, కానీ కుందేలు చచ్చిపోతే బాధపడిందంట. పోలీస్ బయట ఒకటి ఉంది, ఒకసారి వినండి. ర్యాబిట్ గురించి వాడు చెప్పిన కథ వింటే మీకు మైండ్ బ్లో అవుతుంది. ఒకసారి వినండి. ఎస్ అతనికి ఒక కుందేలు ఉండేది. ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైం లేని కూడా తీసుకున్నాం. అతని మీద అనుమానం వచ్చాక అతను 11:30కి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. వాడు ఎంత స్వార్థపూరితమైన మెంటాలిటీతో ఉన్నాడో, 14 ఏళ్ల వయసులోనే ఎంత స్వార్థపూరితమైన మెంటాలిటీలో ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ 100% అతనిలో డెవలప్ అయింది. దీనికి కారణం అతను రెగ్యులర్గా చూసే వెబ్ సిరీసులు, అతను రెగ్యులర్గా చూసే మిస్టరీ స్టోరీసు, అతను యూట్యూబ్లో కావచ్చు, ఇతర మాధ్యమాల్లో కావచ్చు చూసే క్రైమ్ బేస్డ్ కంటెంట్, ఇవంతా వాడిని క్రిమినల్గా, నేరస్తుడిగా మార్చేశాయి. చూస్తే అమాయకుడా ఉన్నాడు. ఆ ఫోటో చూపించడానికి మాకు అనుమతులు లేవు, కానీ వాడి మొహం చూస్తే ఇతను చంపాడా, ఇతను అంత పెద్ద తప్పు చేశాడా అనిపిస్తుంది మీకు. అమాయకుడిలా ఉన్నాడు. ఈ పోలీస్ మాటలు, తల్లి మాటలు, పోలీసులు వీడు దొరికిన తర్వాత తల్లిదండ్రుని పిలిచి మాట్లాడితే తల్లి చెప్పిన మాటలు విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అందుకే అంటోంది ఆ నిందితుడు సహస్ర తల్లి, వాణ్ణి మా చేతికి అప్పజెప్పండి, చట్టం వాణ్ణి కాపాడుతుంది, దయచేసి వారిని మా చేతికి అప్పజెప్పండి, మేము నిందిస్తామని. మీరెవరి మాటలు సమర్థిస్తారు? మీరు సహస్ర తల్లిదండ్రి బాధని సమర్థిస్తారా, లేకపోతే చట్టం ప్రకారం అతనికి శిక్ష పడాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.